హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆహా రుచులు. ఆహా రుచుల్లో ఈరోజు ప్లెయిన్ బిర్యానీ లేదా బగార్ రైస్ని పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బగార్ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక మరాఠీ మొగ్గ వేసుకోవాలి. తరువాత దాంట్లో 2 యాలకులు, ఒక చిన్న చెక్క ముక్క, ఒక జాజికాయ, ఒక అనాస పువ్వు, కొంచెం షాజీరా, 2 బిర్యానీ ఆకులు, ఇలా హోల్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి. దానిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో సన్నగా చీల్చి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి నూనెలో బాగా వేగాలి. వేగిన తర్వాత దానిలో 4 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించాలి. అవి వేగిన తర్వాత 4 పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయలు ఇలా పొడుగుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత దానిలో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. వేసుకొని బాగా 2 కలిసేలాగా కలుపుకోవాలి. 2 పచ్చి వాసన పోయిన దాకా నూనెలో బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అలా వేయించుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా బాగా వేగిపోతాయి ఆయిల్లో. వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. తరువాత 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. వేసుకొని ఎసరు పెట్టుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మీ రుచికి సరిపడినంత వేసుకొని మూత పెట్టుకోవాలి. నీళ్లు బాగా తెరలు కాగిన తర్వాత తీసి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులోకి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు అన్నాన్ని ఉడికిస్తే తెలంగాణ స్టైల్ బగార్ రైస్ రెడీ అవుతుంది. ఎంతో పొడి పొడిగా అవుతుంది. నేను దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.